పోవచ్చు, కూతురు దగ్గర పోవచ్చు, కోడలను చూడటానికి పోవచ్చు, మనవరాళ్ళని చూడటానికి కూడా పోవచ్చు. హాస్టల్లో చదివిస్తుంటే పోయి బస్సులో పోయి బ్రహ్మాండంగా చూసి రావచ్చు. ఆ విధంగా ఈరోజు బస్సు ఫ్రీ పెట్టాం. అన్నదాత క్లియర్ అయిపోతుంది. గ్యాస్ 3 సిలిండర్లు. అదే కాకుండా తల్లికి వందనం. ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నారు. ఇంతకుముందు గ్రీవెన్స్ అడిగేవాళ్ళు కాదు, అర్హత ఉండి రాకపోతే లిస్ట్ అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు లిస్ట్ కూడా అడుగుతున్నాం. ఆ విధంగా అన్న క్యాంటీన్ 3 పెట్టాం పేటలో. ఈరోజు వ్యవసాయ పనిముట్లు చూడండి. గతంలో 5 ఏళ్ళు ఎప్పుడో ఒక వ్యవసాయ పనిముట్టు ఇవ్వాల. స్ప్రేయర్ కానీ, ట్రాక్టర్ కానీ, డ్రిప్పు, స్ప్రింక్లర్, అదేవిధంగా డ్రోను 8 లక్షల సబ్సిడీ, ట్రాక్టర్కి 2 లక్షల సబ్సిడీ, తైవాన్ స్ప్రేయర్కి 10,000 సబ్సిడీ. ఇవన్నీ నేను మందు భుజానికి తీసుకొని 4 ఏళ్ళు పొలం పని చేసి వచ్చాను. నాకు తెలుసు రైతు కష్టాలు ఏంటో. ఈ రాష్ట్రంలో 4 ఏళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎమ్మెల్యేలు, ఎంపీల్లో 4 ఏళ్ళు వ్యవసాయం చేసి వచ్చి అరకదుండి వచ్చినాడు నేను. రైతుల కష్టాలు, అందుకనే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ చేత మాట్లాడించాం. ఎందుకు ఏమయ్యా రమేష్, నువ్వేందా అరుస్తావు పోయి? ఎవరు ఎక్కువ ఎకరానికి ఆదాయం తీస్తున్నారో వాళ్ళని మాట్లాడిచ్చాం. నాదేండ్ల బ్రహ్మాండంగా బొప్పాయి వేసాడు. బొప్పాయి వేస్తే 1.5 లక్షలు ఖర్చు పెడితే 4 లక్షలు ఎకరానికి వచ్చింది. అది ఆలోచన చేయాలి మీరు అందరూ కూడా. ఇక్కడ ఉన్న 2 పక్కల లేడీస్ కానీ జెంట్స్ కానీ, అటు మహిళలు ఆలోచించాలి, పని ఎక్కువ చేసేది మీరే. అటు జెంట్స్ కూడా రైతులు ఆలోచన చేయాలి, ఏ పంట వేస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది. అదే కృష్ణారావు చెప్పాడు, మొక్కజొన్న వేసాడు 35 క్వింటాలు వస్తుంది అన్నాడు. రేట్ ఎంత ఉంది? 1600, 1700 ఉంది, 50,000 వస్తున్నాయి. మిరపతోట వేసాడు, పచ్చిమిర్చి వేస్తే 5 లక్షలు వచ్చినాయి. ఏడా రైతు పేరేంటి? హరీష్. ఎకరం పచ్చిమిర్చి వేస్తే 5 లక్షలు వచ్చినాయి, ఎండుమిర్చి వేస్తే అంత రావట్లా. అందుకని మనం కూడా ఏంటి, ఏ పంట వేస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. 6 కాలం కష్టపడుతున్నాం. కష్టపడడానికి ఫలితం దేంటో ఉంటుంది. దానికోసమే ఇప్పుడు ఆయన వెంకటేశ్వర్లు మాట్లాడిచ్చాం. హరీష్ రాలేదుగా మాట్లాడటానికి. రమేష్, హరీష్, సుమంత్ రాలేదా? హరీష్ పచ్చిమిర్చిలో 5 లక్షలు వచ్చినాయి, ఖర్చు 2 లక్షలు, 3 లక్షలు మిగిలిన ఎకరానికి. ఆ విధంగా మిగిలితే రైతులకు కూడా ఇబ్బంది ఉండదు. అందుకనే ఎందుకు చెప్తున్నానంటే, ఏ పంట వేస్తే ఎక్కువ లాభం వస్తుంది, ఏ పంట వేస్తే కౌలుకే సరిపోతా ఉంది అనేటువంటిది ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఒకేడు మిర్చి ధర ఉంటుంది, ఒకేడు మిర్చికి ధర ఉంటుందా, ఒకేడు శనగ ధర ఉంటుంది. ఈరోజు పత్తి మద్దతు ధర ఉంది. శనగ 5,875 రూపాయలు మనం ఇస్తున్నాం. ఇప్పుడు బయట మార్కెట్ 5,000 నుంచి 5,200 కొంటున్నారు. కనుక ఏంటంటే మనం కూడా ఏది వేస్తే లాభం ఉంటుంది అనేటువంటిది కూడా మనం ఈరోజు ఆర్గానిక్ పంటలు వేస్తే దానికి డిమాండ్ ఎక్కువ ఉంది. ఆ విధంగా మనం పబ్లిసిటీ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మన కష్టానికి ఫలితం తీసుకోవాలంటే మన ఆలోచనలో కూడా మార్పు రావాలి. అందుకనే చంద్రబాబు గారు పదే చెప్పేది, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి, తక్కువ ఖర్చు ఉండాలి, ఎక్కువ ఆదాయం రావాలి. ఆ దిశగా కూడా ఆలోచించమంటున్నారు. వ్యాపారస్తుడు ఏది చేస్తే వ్యాపారంలో లాభం వస్తుందో, రైతు కూడా ఏ పంట వేస్తే ధర ఎక్కువ ఉంటుంది, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేది ఏంటిది, మన నేలకు సూట్ అయ్యేది ఏంటి అనేటువంటిది కూడా మనం చెయ్యాలి. అదే నేను, ఎంపీ గారు, కలెక్టర్ గారు రైతులకు అదే చెప్తున్నాం. వచ్చేటప్పుడు లాభం ఎక్కువ వచ్చే పంటలకి ఆఫీసర్లను కూడా హార్టికల్చర్ కావచ్చు, అగ్రికల్చరల్ కావచ్చు, రైతులను ఆ దిశగా ఆలోచన చేసేటువంటి దానికి తీసుకురమ్మంటున్నాం. నేను పత్తి వేస్తానంటే ఎవరేం చేయలేరు, నేను శనగే వేస్తాను అంటే ఎవరేం చేయలేరు. కాబట్టి మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అన్ని ప్రభుత్వం మీదనే ఆధారపడకూడదు. ప్రభుత్వానికి అన్ని వనరులు ఉండవు, కొంతమేరకే ఉంటాయి. మనం అనుకున్నట్టుగా పూర్తి స్థాయిలో కొనాలంటే కొనరు. శనగల్లో మట్టిగడ్డలు ఉన్నాయి, కొనమంటే కొనరు.
పత్తిలో నెమ్మ ఎక్కువ ఉంది, గుడికాయ ఉంది, కొనమంటే కొనరు. ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి. కాబట్టి మనం కూడా చేయగలిగినటువంటిది చెయ్యాలి, మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఆ దిశగా ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వం కూడా తోడైతే రైతుకి నష్టం రాకుండా, రైతును ఆదుకునేటువంటి దానికి, రైతును ప్రోత్సహించేటువంటి దానికి. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్ళు రైతులు మర్చిపోయారు. వ్యవసాయ పనిముట్లేవులా ఏది కూడా లేదు. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు పొగాకు 2000 ఇచ్చారు క్వింటాల్కి, మిర్చికి 1500 ఇచ్చుకున్నాం. మొన్న మిర్చి ధర పడిపోతే 11,000 పైబడి మద్దతు ఇచ్చి మళ్ళా కొన్నాం. ఇప్పుడు శనగలు, నిన్నటిదాకా పొగాకు కొనేవాళ్ళు లేకపోతే మొత్తం కొన్నారు. ఇంకా కొంత ఎక్కడో మిగిలిపోయింది ఏదైనా ఉంటే. ఆ విధంగా ప్రభుత్వం కూడా చేయగలిగినంత చంద్రబాబు గారు ఏ రోజుకు ఆ రోజు రైతుల యొక్క కష్టాలు చూసుకుంటున్నారు. కనుక ఏంటంటే మనం కూడా లాభసాటిగా ఉండే వ్యవసాయం వైపు ఆలోచన చేయాలి. వ్యాపారం ఏ విధంగా లాభం ఉంటుందో ఆ దిశగా రైతు కూడా ఆలోచన చేయాలనేది అందుకే పదే చెప్తున్నాను. నేను ప్రభుత్వ సహకారం తీసుకోవాలి. నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ట్రాక్టర్లు మన నియోజకవర్గానికి 200 పైన ఇచ్చాం. ఎన్ని ఇచ్చాం సదా? 200 ట్రాక్టర్లు ఇచ్చాం. 200 ట్రాక్టర్లు పైబడి ఇచ్చాను నేను వ్యవసాయ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఏది కావాలంటే అది ఇచ్చాం. నేను మొన్న సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. టార్పాలిన్స్ కావాలి, టార్పాలిన్స్ ముఖ్యం మిరపతోటలు వేసేవాళ్ళకి. ఏమా అవసరమా లేదా? అవసరమేనా? టార్పాలిన్ కావాలన్నాడు చేయొద్దండి. నేను మొన్ననే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. టార్పాలిను, తైవాన్ స్ప్రేయర్లు, ట్రాక్టర్లు ఇవ్వాలని చెప్పాం. ముఖ్యమంత్రి గారు కూడా రైతు పక్షపాతి కాబట్టి ఇద్దామని చెప్పారు. ఆ విధంగా మనం కూడా ఏంటి ప్రభుత్వ వనరులు సద్వినియోగం చేసుకోవాలి. మన నియోజకవర్గం వరకు చూస్తే 21,669 మంది రైతులకి ఈరోజు మొత్తం కలిపితే 41 కోట్లు మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తూ ఉంది 3 విడతలుగా. ఈ ట్రిప్ 12,47,18,00,000 ఈరోజు ఒక్కరోజు ఖాతాలో వేస్తున్నాం మన నియోజకవర్గం వరకు. ఈ జిల్లా వరకు చూసుకుంటే 455 కోట్ల రూపాయలు 3 విడతలుగా పడింది. అంతే కదా? మొత్తం కలిపి 2,40,000 మంది రైతులు. ఆ విధంగా ఈరోజు గతంలో జగన్ ఇస్తామన్నాడు, ఇవాళ 13,000 ఇచ్చాడు. దాన్ని మనం 20,000 చేసాం. ఇప్పుడు పనిచేసే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఒకసారి ప్రభుత్వం మారితే ఎంత నష్టపోతారో ఆ నష్టం జరగకుండా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రభుత్వం లేకపోతే మీ ఊరు ఎంత ఇబ్బందులు గురి చేశారు. ఆ ప్రభుత్వంలో ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలం ఎండుగంపాలెం అని చెప్పి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు లేదా? మరి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనము ప్రతిసారి పనిచేసే ప్రభుత్వం ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఉంటే పెట్టుబడులు వచ్చి, చదువుకునే పిల్లలందరికి ఉద్యోగాలు వచ్చి, ఈ రాష్ట్ర ఆదాయం పెరిగిన ఆదాయం రైతులకు కానీ పేదలకు కానీ పంచేదానికి కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు గారు ఉన్నారని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. రోజు లక్షల కోట్లు పేపర్లో వస్తున్నాయి, మాకేం వస్తుంది అనుకుంటారు. ఆ వచ్చే పెట్టుబడిలో 20% ప్రభుత్వానికి ట్యాక్స్లు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులన్నీ తీర్చి మిగిలిన ఆదాయాన్ని పంచడానికి పనికొస్తుంది రాష్ట్రంలో ఉన్న రైతులకి పేదలకి. ఇది చాలా మందికి తెలియక మాకేం వస్తుంది, లక్షల కోట్లు చెప్తున్నారు, వేల ఉద్యోగాలు చెప్తున్నారు, ఇప్పటికిప్పుడు మాకేం వచ్చిందని ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు గారు చేసే కష్టం, లోకేష్ బాబు చేసే కష్టం, పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి సహకారం రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి, చేసిన అప్పులు తీర్చడానికి. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. పబ్లిసిటీ కూడా చేయాలి. పబ్లిసిటీ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి చేసే అవాస్తవాలు, అబద్ధాలు నమ్మే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో అవాస్తవాలు పబ్లిసిటీ చేస్తున్నారు. ఆ అవాస్తవాల్ని తిప్పి కొడతా ఉండాలి. మౌత్ పబ్లిసిటీ జరగాలి. మీరందరూ ఒకరికొకరు ఈ ప్రభుత్వం ఉంటే మేలు జరుగుతుందనేది చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే చంద్రబాబు గారు రోజు పదే చెప్తూ ఉంటాడు. చెప్పింది ఎందుకు చెప్తున్నాడు? మీ మైండ్లో రిజిస్టర్ అవ్వాలి. ఒకసారి మనం ఉంటే ఒకసారి వాళ్ళు వచ్చే ఆలోచన రాకూడదని. కంటిన్యూటీ మనం ఉంటే చివరున్న వాళ్ళకి కూడా ఫుల్ భోజనం ఉంటుంది. మోహన్ రావు ఉంటుందా?
ఉంటుంది అన్నోడు చెయ్యొద్దండి. మీలో కూడా కాస్త మరీ కదలిక లేకుండా ఉన్నారు ఏమా. కంటిన్యూ కూటమి ఉంటే ఉచిత బస్సు ఉంటుంది, ప్రభుత్వ పథకాలు ఉంటాయి, 4,000 నుంచి 15,000 పెన్షన్ అందుకోవచ్చు. అదే అరాచక ప్రభుత్వం ఉంటే మీకు నిద్ర ఉండదు, మీకు నిద్రపోయే పరిస్థితి ఉండదు. రాత్రిపూట చెవురిని ఎత్తకపోతారో తెలియదు, తప్పుడు కేసులు పెట్టి. మా వాడు ఢిల్లీ నుంచి వస్తుంటే ఎందుకు తెచ్చారో కూడా తెలియదు, 20 రోజులు జైల్లో పెట్టాడు. ఎందుకు పెట్టావా అని మొన్న కమిషనర్ వచ్చిన చెప్తున్నాడు. ఎందుకు పెట్టాడా మీ జగన్ అంటుంటే, చిలకలూరుపేట నా క్యాండిడేట్ లేడు, ముందు పుల్లారా ఫోకస్ డైవర్ట్ కావాలని అన్నాడంట జగన్. ఆ అరెస్ట్ చేసిన వాళ్ళు చెప్తున్నారు, చిలకలూరుపేట క్యాండిడేట్ దొరకపోతే మా అబ్బాయిని తీసుకుపోయి 20 రోజులు జైల్లో వేశారు. ఇది ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గం. వాళ్ళకేమీ చట్టం లేదు, రూల్ లేదు, వాళ్ళు ఏదనుకుంటే అది. కాబట్టి మనం కూడా ఏంటి, కంటిన్యూ కూటమి ప్రభుత్వం ఉండాలి, ఈ పథకాలు అమలు జరగాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, గ్రామాల అభివృద్ధి జరగాలి. గుంతల రోడ్లపై బ్రహ్మాండమైన రోడ్లు వచ్చినాయి. గత ప్రభుత్వంలో గుంతల రోడ్లు, నేను అంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు వేసాను కాబట్టి చెక్కు చెదరలా, మీకు తెలియలా బాధ. ఎడ్లపాడు పోతే మీకు తెలుస్తుంది. ఎడ్లపాడు మొత్తం గుంతల రోడ్లు ఇప్పుడు నేను వచ్చినాక వేసాను. మొత్తం మళ్ళా రోడ్లు నేను ఎంపీ గారు వచ్చినాక రోడ్లన్నీ అద్దములా తీర్చిదిద్దాము. ఇప్పుడు అది పనిచేసే ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. ఇది మంచి ప్రభుత్వం అని మీరు కూడా పబ్లిసిటీ చేయాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, మనకి మంచి పనిచేసే కలెక్టర్ వచ్చారు. డైనమిక్గా ఎప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యి ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రభుత్వానికి పేరు రావాలని పనిచేసేటువంటి కలెక్టర్ వచ్చారు. గట్టిగా వారికి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. నమస్కారాలు.